దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు మరి నీ ప్రార్థనలో నీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? లేదా? అనేటువంటి ఒక అంశం మీద మనం కొద్దిసేపు దేవుని యొక్క మాటలు ధ్యానిద్దాం. చూడండి, మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మరి 1, 2 వచనాలు చూసుకుంటే అక్కడ ఇటలీ పటాలమనబడినటువంటి పట్టణంలో కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు ఎలాంటి వ్యక్తి అంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండోది, అతడు ప్రజలకు బహు ధర్మం చేయవాడు. మూడోది, ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, ఈ యొక్క కొర్నేలికున్నటువంటి లక్షణాల్లో తన ఇంటి వారితో కూడా ఆ! దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. రెండో విషయాన్ని చూస్తే ప్రజలకు ధర్మం చేసేటువంటి గుణం. మూడోది చూస్తే మరి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తిగా కొర్నేలి ఉన్నాడు. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, మరి నీ కుటుంబాన్ని ప్రార్థనలోనే నువ్వు దేవుని చేతికి అప్పగించాలి. నిజమే. ఒక కుటుంబంగా మనం భూమి మీద కట్టబడ్డామంటే, ఆ కుటుంబం యొక్క నైతిక విలువలు మరి ఇంట్లో స్త్రీ లేదా పురుషుని పాత్ర, పురుషుడు బయటికెళ్ళిపోతాడు కాబట్టి స్త్రీ పాత్ర ఎక్కువగా ఉంటది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, నీ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే, దేవుని చేతిలో నీ ప్రార్థనా ఖర్చు ద్వారా దేవుడు వారిని పదిలముగా పెడతాడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. చూడండి, మనకి మిషనరీస్‌లో సుసన్న వెస్లీ గారు మరి మనందరికీ సుపరిచితమే. మరి 1669 జనవరి 20వ తారీఖున 25వ సంతానంగా పుట్టినటువంటి సుసన్న వెస్లీ గారు, శామ్యూయల్ వెస్లీ గారిని 1688లో మరి వివాహం చేసుకుంటారు. అప్పటికి ఆయన అసిస్టెంట్ పాస్టర్‌గా పనిచేస్తా ఉంటాడు. తర్వాత 1690లో వేరొక సంఘంనికి పాస్టర్‌గా మరి అతను నియమితుడవుతాడు. పాస్టర్ అయిన తర్వాత ఆయనకేంటంటే ఆయనకున్న లక్షణం ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడడం, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని బట్టి అక్కడున్నటువంటి ప్రజలు వీరిని ఎంతగానో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈ యొక్క 20 సంవత్సరాల వాళ్ళు పెళ్ళైన టైం నుంచి ఈ 20 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల కాలంలో వాళ్ళు 19 మందికి జన్మనిస్తారు దేవుని బిడ్డలారా. 19 మందిలో 9 మంది చనిపోతారు. ఇంకా మిగిలిన 10 మంది ఉంటారు. అయితే 1697లో మరి పాస్టర్ గారు ఎఫ్రతా చర్చికి ఫాదర్‌గా వర్క్ చేస్తాడు. తర్వాత మళ్ళా దానిలో రాజకీయ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల పాస్టర్ గారు చేసినటువంటి చేసినటువంటి సపోర్ట్ చేసిన సభ్యులు కాకుండా వేరే వాళ్ళు సెలెక్ట్ అవ్వటం, పాస్టర్ గారిని మరి ఆయనకి ఇంట్లో మరి ఆర్థిక పరిస్థితులను బట్టి తనేం చేశాడంటే కొంత అప్పు చేసుకొని వ్యవసాయం ప్రారంభించడం. అది 30 పౌండ్ల అప్పుగా ఉండడాన్ని బట్టి వేరొక వాళ్ళు ఎఫ్రాతా చర్చికి నియమితం అవ్వడాన్ని బట్టి ఇతన్నేం చేస్తారంటే 3 నెలలు జైల్‌లో ఏస్తారు. ఈ 3 నెలలు జైల్‌లో వేసినప్పుడు సుసన్న వెస్లీం గారి బిడ్డల్ని, కుటుంబాన్ని ఇబ్బంది పెడతం కోసం ఏం చేస్తారంటే వారికున్నటువంటి పాడి ఆవులను గూడా మరి ఈ యొక్క చర్చి వాళ్ళు, ఈ యొక్క రాజకీయ ప్రభావం ఉన్నవారు ఏం చేస్తారంటే వాళ్ళని మరి వాటిని చంపేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ. సంతానం చూస్తే చాలా ఎక్కువ. దైవజనుడు చూస్తే మరి జైల్‌లో ఉన్నాడు. అలాంటి సమయంలో సుసన్న వెస్లీ ఒక స్త్రీగా తన కుటుంబాన్ని నిత్యం కూడా దేవునికి అప్పగించడం అనేది చాలా మరి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నిత్యము ప్రార్థన చేసేది. పేదరికాన్ని గురించి ఎటువంటి భయము తనకి ఉండేది గాదు. దేవుడు తనక ఆమెకిచ్చినటువంటి బిడ్డల్ని ఆవిడనుకునేదంట, దేవుడు తనకిచ్చినటువంటి ఆత్మలుగా భావించేదంట. దేవుడు తనకిచ్చినటువంటి ఆత్మలనేటువంటి ఉద్దేశంతో 16 నియమాలు వారికి పెట్టి, మరి చాలా చక్కగా దైవికమైనటువంటి క్రమంలో స్త్రీ మరి వీళ్ళని పెంచినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, 10 మంది పిల్లల్ని చూసుకుంటూ, రెండవదిగా ఇంటి పనులు చేసుకుంటూ, ప్రతిరోజు కూడా 2 గంటల సమయాన్ని దేవునితో గడిపేదంట దేవుని బిడ్డలారా. అయితే సరైన వసతి లేనప్పుడు తన యొక్క ఒక కుర్చీలో కూర్చుని, ముసుగు వేసుకొని, తనను తను ఒక గుడారముగా చేసుకొని, ఆ గుడారంలో తను దేవుడితో నివసించడానికి మరి ఇష్టపడేదంట. బిడ్డలు గూడా ఆమె ఎప్పుడైతే అలా గుడారంలాగా తన ముసుగు వేసుకుందో, అమ్మ ప్రార్థనలో ఉందని ఎవ్వరు కూడా ఆమెను డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదంట. ఇంకా ఆలోచన చేస్తే వారంలో ఒక గంట ఆ బిడ్డలతో గడుపుతా ఉండేదంట. ఇంకొక బిడ్డతో
వారంలో ఒక్కొక్క గంట గడిపి ఆ బిడ్డలు ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది ఆవిడ చెక్ జేస్తూ ఉండేదంట. అంత మాత్రమే కాదు, ఇంకా ఆలోచన చేస్తే వాళ్ళకి 5 సంవత్సరాలు నిండేంత వరకు కూడా చదువు ఆమె చెప్పి, మరి అనేక ఆత్మీకంగా లోకానికి బ్రతకడానికి అనుకూలంగా అన్ని రకాలుగా కూడా ఈ పిల్లలను తీర్చిదిద్దినటువంటి గొప్ప స్త్రీమూర్తిగా సుసన్న వెస్లీ గారు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, మరి చూడండి ఎంత మాత్రమే కాదు, 1735లో శామ్యూల్ వెస్లీ చనిపోయినంక 7 సంవత్సరాలు ఆమె తన పిల్లలతో ఉంది. ఈమె పెంచిన 10 మందిలో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేటువంటి బిడ్డలిద్దరూ కూడా గొప్ప దైవజనులవుతారు. అసలా ఆళ్ళని బట్టి మరి ప్రపంచం తలకిందులయ్యేటువంటి సేవను వాళ్ళు దేవుని కొరకు చేయడం అనేది చాలా మరి ఆశ్చర్యాన్ని కలిగించేది. నిజమే. నీ కుటుంబాన్ని ప్రార్థనలో నిన్ను నువ్వు ముఖ్యంగా ముందు, తర్వాత నీ కుటుంబాన్ని ప్రార్థనలో నువ్వు దేవునికి అప్పగించినప్పుడు ఖచ్చితంగా సుసన్న వెస్లీ గారి జీవితం నిన్ను ప్రభావితం చేస్తది. వారి బిడ్డల జీవితం నిన్ను ప్రభావితం చేస్తది. నేను ఒంటరి వారిని అనుకోకుండా ఆ జీవితం నిన్ను కడతది దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఈ కొర్నేలిని గూడా అపోస్తల కార్యాల్లో ఉన్న కొర్నేలిని గూడా జ్ఞాపకం చేసుకుంటే తను గూడా తన ఇంటి వారందరితో, తన ఇంటి వారిని తను గూడా దేవునికి అప్పగించుకున్నాడు దేవుని బిడ్డలారా. అప్పగించుకోవడాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడు, పేతురుకి అప్పగించి, మరి అంత మాత్రమే కాదు, 24 వచనంలో గూడా తన ముఖ్య స్నేహితులను, బంధువులను అందరిని పిలిపించి, పేతురొచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకం దిగటం జరిగింది. అట్లాగే యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనాన్ని గమనిస్తే అంటాడు, మీరెవరినైనా సేవించుకోండి గానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం అని జెప్పేసి యెహోషువ భక్తుడు చెబుతాడు దేవుని బిడ్డలారా. నిజమే. ఈరోజు నీ ఇంటి వారితో నువ్వు దేవుని సేవించే స్థితిలో ఉన్నావా? నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ప్రార్థనకెళ్తున్నావా? ప్రార్థనకి ఇప్పుడు నీ ఇంటి వారు ప్రార్థనకి రాకపోతే నీ యొక్క ఆలోచన ఐకిక విచారాలు కాదు గానీ, నీ అంతట నువ్వు ఏం చేయాలంటే, దేవునిలో ప్రవ్వా నా పెద్ద బిడ్డను జ్ఞాపకం చేసుకో, చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకో, వారిని పట్టుకో ప్రవ్వా అని ప్రార్థన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నీకు ఉండాలి. ప్రార్థన నువ్వు చెయ్యాలి. మరి ఎప్పుడైతే ఆ యొక్క కొర్నేలి ప్రార్థన దేవుని సముఖానికి చేరినప్పుడు, కొర్నేలి జీవితంలో, కుటుంబ జీవితాల్లో, స్నేహితుల జీవితాల్లో, బంధువుల జీవితాల్లో దేవుడు ఆశ్చర్యం చేశాడు. మరి యెహోషువ కూడా తనను కాపాడిన దేవుణ్ణి సేవించడానికి తన కుటుంబంతో ముందుకొచ్చాడు. అలాగే సుసన్న వెస్లీ భర్త జైల్లో ఉన్న, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బంది పడుతున్న 10 మంది సంతానముతో తనెంతో యాతన పడుతున్నప్పటికి కూడా తనను తాను నిత్యము కూడా ప్రార్థనలో దేవునికి అప్పగించుకుంది. అంత మాత్రమే కాదు, డైలీ 2 గంటల ప్రార్థన చేసింది. అంత మాత్రమే కాదు, తన బిడ్డలను కూడా మరి దేవునిలో ప్రార్థనకు అప్పగించినటువంటి స్త్రీమూర్తిగా తను ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ప్రార్థనలో నిన్ను నువ్వు, నీ బిడ్డలను దేవునికి అప్పగించగలుగుతున్నావా? ఇదిగో నువ్వే పోరాడాలని నువ్వు పోరాడి ఎలిసిపోయి, విసిగిపోయి, అలసిపోయి, ఏంటి నా పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏంటి ప్రవ్వా అని బాధపడుతున్నావా? ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డని దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తూ ఉంటావో, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లలని దేవునికి అప్పగించి నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడేం చేస్తాడంటే, నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళి, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు దేవుని బిడ్డలారా. ఒక దినం వచ్చినప్పుడు నేను ఘనపరుస్తాడు ఆయన అంటున్నాడు కదా! నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచే దేవుడిని. నీ ఆర్థిక పరిస్థితిలో, నీ ఇరుకులో, నీ శ్రమల్లో, నీ దుఃఖంలో నీవు దేవునికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, భర్తను అప్పగించుకున్నప్పుడు, నీ స్నేహితులను, బంధువులను అప్పగించినప్పుడు, తగిన సమయము, తగిన కాలం వచ్చినప్పుడు ఆయన నిన్నేం జేస్తాడంటే, తను నిన్ను ఘనపరుస్తాడు దేవుని బిడ్డలారా. నిన్ను లేవనెత్తుతాడు. ప్రజలు నిన్ను గుర్తెరిగేటట్లుగా చేస్తాడు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, ప్రార్థనలో నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. కొర్నేలు అప్పగించినట్లు అప్పగించాలి. కొర్నేలు భయభక్తులు కలిగి ఉండేట్టు భయభక్తులు కలిగుండాలి. నీకు చేతనైనంతలో ప్రజలకు సహాయపడాలి. రెండోది, దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించాలి. అప్పుడు నీ జీవితంలో ఉన్న లోటును దేవుడు పూడుస్తాడు. కొర్నేలి ప్రార్థనలుంది, ధర్మకార్యాలుంది గానీ పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఎప్పుడైతే మరి తనకున్నటువంటి వట్టి ప్రార్థనే పరలోకం చేరిందో, పరిశుద్ధాత్మ అనే వరాన్ని, తనకున్న లోటును దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క బిడ్డలారా.
అలాగే సుసన వెస్లీ ఆర్థిక పరిస్థితుల్లో, ఇరుకుల్లో ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయటం, తన బిడ్డలకు కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టి, తన బిడ్డలు దేవుని కొరకు, తన బిడ్డలు దేవుడు తనకిచ్చినటువంటి ఆత్మలుగా భారం కలిగి ప్రార్థన చేసిందో, దేవుడు తన సంతానాన్ని కూడా మరి హెచ్చించినట్లుగా, ఘనపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు యెహోషువ గూడా యుద్ధాలు చేసి, అన్నీ చేసి మరి ఎవరి వాళ్ళకి లైఫ్ సెటిల్ చేసినంక, ఎవరి స్వాస్థ్యములు వాళ్ళకిచ్చినంక యెహోషువ కూడా తన ఇంటి వారితో దేవుని సేవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నీ కుటుంబాన్ని, నిన్ను నీవు దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, లేవనెత్తుతాడు. కాబట్టి ఇట్టి మాటలు ప్రభు దీవించుగాక. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఘనపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.